కాంగ్రెస్ పార్టీ అధికారం రాక మునుపు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రకరకాల డ్రామాలు ఆడి చివరికి మొండి చేయి ఇచ్చి ఎన్నికల నిర్వహణ కూడా 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎన్నికలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్స్ చక్కగా లేవు అని కాంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా నామినేషన్ చేసేటువంటి అభ్యర్థులకి వాళ్ళ కుల సర్టిఫికేట్లు కానీ ఇతరత్ర సమాచారం కానీ సర్వర్లు పనిచేయట్లేదని చెప్పి సకాలంలో అందట్లేదు వాళ్ళకి. రెండవది, ఇప్పటికే పేపర్లలో ఆ ఇచ్చే 23% రిజర్వేషన్ కూడా శాస్త్రీయంగా లేదని, 17% అని కొంత, లేదు 21% అని కొంత, మొత్తానికి 2 సంవత్సరాల నిరీక్షణలో బీసీల కళలో మాత్రం మట్టి కొట్టినది ఇలా సర్వత్రా ప్రజలు భావిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ వర్గాలు ఇలా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి సమాయత్తమవుతున్నట్టు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతుంది. గ్రామాల్లో చూస్తూ ఉంటే పోయినసారి సర్పంచ్ ఎవరైతే చేసినరో వాళ్ళు పనిచేసిన దానికి బిల్లులు రాకపోవడం, వాళ్ళ చెక్ పవర్లు కలెక్టర్లు చెప్తే తప్ప లాకులు ఓపెన్ చేయకపోవడం, వచ్చిన డబ్బులు నేరుగా జీతభత్యాలకు నేరుగా కరెంటు బిల్లులకే పోవడం, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లుగా ఏదైనా ప్రజలకు అవసరమైతే పనిచేద్దామంటే కూడా చేయలేని పరిస్థితి. చేసిన బిల్లులు రాక అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు, అనేక మంది ఉత్తరాలు పెట్టి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోటీ చేయడానికి వెనుక ముందు ఆడుతున్నారు. ఒక్కొక్క గ్రామానికి 20 మంది 25 మంది పోటీదారులు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తున్నాం, రేపు నామినేషన్ లాస్ట్. చాలా గ్రామాల్లో బతిలాడి నిలబెట్టే పరిస్థితి వచ్చింది. అంటే వ్యవస్థల పట్ల ఏమభిప్రాయం ఉందో మనకు అర్థమవుతుంది. కొన్ని గ్రామాల్లో అయితే వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు, సర్పంచ్లుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు ముందుకు రాకపోతే ప్రజలే నువ్వు పోటీ చేయబిడ్డా అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితిని బట్టైనా ప్రభుత్వాలు గుణపాఠం తెచ్చుకొని స్థానిక సంస్థల్ని బతికించేటట్టుగా, స్థానిక సంస్థలకు అధికారులు కట్టబెట్టేటట్టుగా, స్థానిక సంస్థల నిధుల్ని గ్రామాల్లో ఆ పాలక మండలే ఖర్చు పెట్టుకున్నటువంటి అధికారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కనీసం ఈసారైనా అది నెరవేర్చాలని చెప్పి ఆశిస్తున్నాం. హుజరాబాద్లో 107 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫస్ట్ విడతగా కమలాపూర్ మండలం 11వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అక్కడ 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇల్లంతకొండ మండలం, జమ్మికుంట మండలం, హుజరాబాద్ మండలం, వేణివెంక మండలం అన్నీ కలిపి 107 గ్రామ పంచాయతీలు. మిగతా 4 మండలాలు థర్డ్ విడత 17వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మేము ముందుగా అనౌన్స్ చేసినట్టుగా 25 సంవత్సరాలుగా హుజరాబాద్ నియోజకవర్గంలో వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు కావచ్చు, ఎంపీటీసీ నుంచి మొదలుపెట్టి ఎంపీపీ వరకు కావచ్చు, జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కావచ్చు, కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్ వరకు కావచ్చు, అన్ని ఎన్నికల్లో కూడా 20-22 ఏళ్ళుగా మేమే గెలుచుకునే చరిత్ర ఉంది. ఇక్కడ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ మనం గెలవకుండా ఎమ్మెల్యేలు గెలవడానికి కానీ ఎంపీలు గెలవడానికి కానీ అంత ఈజీగా ఉండదు. జనరల్గా గ్రామాలలో
నేరుగా సంబంధం ఉండేది వార్డు మెంబర్కి, సర్పంచ్కి, ఎంపీటీస్కి తప్ప నేరుగా ప్రజలకి, ఎమ్మెల్యేకి సంబంధం ఉండదు. కాబట్టి అతి కీలకమైన ఎన్నికలు కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళం 25 ఏళ్ళుగా క్షేత్రంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఇవాళ కింద జరిగే ఎన్నికల్లో కూడా నాలాంటి వారిని పూర్తి స్థాయిగా వాళ్ళకు అండగా ఉండి గెలిపిస్తానైతే మాటిచ్చిన్నో ప్రజల ఆశీర్వాదంతో ఈసారి కూడా గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మా వాళ్ళకు హామీ ఇచ్చినాం. రేపు కమలాపూర్లో నామినేషన్లు చివరి రోజు. నామినేషన్ల విత్డ్రా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గ్రామాలలో ప్రజలకు అప్పీల్ చేసుకొని మా వాళ్ళని గెలిపించండి, మీ ఆశీర్వాదంతో మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి నేనే స్వయంగా కోరే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ హుజురాబాద్ ప్రజానీకానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇండిపెండెంట్గా అయినా, గుర్తులు లేకపోయినా, పార్టీ బీఫామ్ లేకపోయినా, నోట్లో నాలుకలాగా ఉండి మీ మధ్యలో ఉండి మీకు సేవ చేసిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము మా అభ్యర్థులు కూడా వాళ్ళు మెచ్చిన, వాళ్ళు నచ్చిన అభ్యర్థుల్ని ఇక మాకు వీళ్ళనే పెట్టాలి, వాళ్ళనే పెట్టాలని కాకుండా సాధ్యమైనంత మేరకి ప్రజలు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళనే మేము పెడతాం. కాబట్టి గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 10-12 రోజులు పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ కూడా స్థానిక సంస్థలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ రోజులు ఉండి ప్రచారం చేస్తా అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఇక్కడ సాధ్యమైనంత మేరకి యునానిమిటీ కోసం ప్రయత్నం చేస్తాం. ఒక గుడ్ సైన్ ఏంటంటే ఈసారి ఎక్కువ తక్కువ పట్టుబడతలేరు. చెప్పంగానే మంచిదన్నా, ఎందుకు బిడ్డ ముగ్గురు పోటీ చేస్తారు, వద్దు పైసలు వేసి చేసుకోకుండా అంటే మంచిదన్నాను వెట్టి చెప్తే అట్లా అంటున్నారు. కాబట్టి 99.9% అన్ని గ్రామాల్లో కూడా మా పరంగా ఏకగ్రీవ ఎన్నికల కోసం అంటలేను నేను, మా పరంగా మాత్రం ఇద్దరిద్దరు, ముగ్గురు మా ఫోటోలు పెట్టుకొని మా పార్టీ అని చెప్పుకునే వాతావరణం అయితే ఉండదు. ఈసారి ఖచ్చితంగా మాకు 20-22 నెలల నుంచి తెలిసిన గ్రామాలు, తెలిసిన ప్రజలు కాబట్టి ప్రజల మూడును బట్టి అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది. గ్రామాలలో పూర్తి వ్యతిరేకత ఉంది. మిగతా బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో, ఎందుకు వాళ్ళని బొందపెట్టిలో తెలుసు. కాబట్టి రెండు రెండే అనే భావన ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిధులు లేవు. నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వ పరంగానే అన్న నిధులు ఉన్నాయి. ఉపాధి హామీ పనులు, దాని ద్వారా వచ్చేటువంటి నీకు మెటీరియల్ కాంపోనెంట్ డబ్బులు, నీకు రోడ్లు వేయాలన్నా, మోరీలు కట్టాలన్నా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా, అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలన్నా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నారు. వెలిగే చౌరస్తాలో వెలిగే బల్బు కానీ, పెరిగే చెట్టు కానీ, శ్మశాన వాటికలు కానీ, మొన్నటిదాకా కట్టినటువంటి రైతు వేదికలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక సంస్థలలో, మరీ ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా రూపాయి ఇచ్చేయలేదు, బీఆర్ఎస్ పార్టీకి అయితే ఆయంత కూడా ఏం లేదు. కాబట్టి ఏమన్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకి గెలిస్తే తప్పకుండా ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు.